రాహుల్ గాంధీ 60 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించి ప్రజలను పీడించిన కాంగ్రెస్ పార్టీకి అగ్రనేత. అధికారం కోసం ఎంత పాతాళానికి దిగజారే రకం. బీహార్ ఎన్నికల్లో జూఠ మాటలు, దగుల్బాజీ హామీలతో ప్రజలను మోసం చేయాలనుకున్నారు. కానీ కాలం గాలం వేస్తే సిలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయింది. రాహుల్ గాంధీని బీహార్ ఓటర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఎందుకు పనికిరాని నాయకుడిగా తేల్చి చెప్పేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను చూసి చదివే రాహుల్ గాంధీ క్షేత్రస్థాయి రాజకీయాలు తెలియని ఓ రాజకీయ అజ్ఞాని. తన పిచ్చిని అంతా ఆర్జేడీ మీద రుద్దేసి మహాగఠబంధన్ను కొంపముచ్చుకున్నాడు. ఒక్క ఛాన్స్ కాదు, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా దండగే. దేశాన్ని బాగు చేసే తెలివి లేదు. ఎంతసేపు జేబులు నింపుకోవడం, భూములు కబ్జా చేయడంపైనే ధ్యాస. అభివృద్ధి సంగతి తెలియని అజ్ఞాని రాహుల్ గాంధీ. బీహార్ ఎన్నికలు ఇవే విషయాలను మరోసారి కుండబద్దలు కొట్టాయి. రాహుల్ చెప్పే బొరిడి మాటలకు మోసపోమని మొహం మీద ఉమ్మేసినంత పనిచేశారు. బీహార్ ఎన్నికల్లో నిలువునా తాను మునిగిపోవడమే కాదు, ఆర్జేడీ కొంప కూడా పుచ్చుకున్నాడు రాహుల్ గాంధీ. మహాగఠబంధన్ పేరుతో 7 పార్టీలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఎన్డీఏను ఇంటికి పంపిస్తానని ప్రగల్భాలు పలికిన రాహుల్ కు నోరెత్తకుండా చేశారు బీహార్ ఓటర్లు. ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేక ఇప్పుడు ఆయనే ఇంటిదారి మర్చిపోయాడు. బీహార్లో మహాగఠబంధన్ ఓటమికి 100% రాహుల్ గాంధీ అసమర్థతే కారణం. 2020 ఎన్నికల్లో ఆర్జేడీ 75 సీట్లు గెలుచుకుంటే ఈసారి 25 కూడా దాటలేదు. గతంలో 19 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈసారి జస్ట్ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఎన్నికల ప్రచారంలో టికెట్ కేటాయింపు దగ్గర నుంచే రాహుల్ అడుగులు తడబడ్డాయి. రాహుల్ గాంధీని కాదని ఆర్జేడీ 143 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పుడు అనుకున్నారు ఈయన పని ఖతమని. సిగ్గు శరం అన్నీ వదిలేసిన కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో పోటీ చేసింది. ఆ తర్వాతైనా మనోడు ఏమైనా మారాడా? సమస్యే లేదు. టికెట్ల కేటాయింపును చివరి వరకు సాగదీసిన రాహుల్ ప్రచారంలో ఇసుమంతైనా ప్రభావం చూపించలేకపోయాడు. కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. బీహార్ సమస్యలను పట్టించుకోకుండా ఓట్ల చోరీ అంశాన్ని నెత్తికెత్తుకున్నాడు. ఆర్జేడీ కుంపముంచడానికి ఇదే కారణమైంది. మొత్తంగా మహాగఠబంధన్ కి ఘోర ఓటమికి రాహుల్ కారణమయ్యాడు. సమస్యల ప్రస్తావనకు ఫుల్ స్టాప్ పెడుతూ ఓట్ చోరీ అంటూ రాహుల్ ఎత్తుకున్న రాగమే స్వరం తప్పింది. ఓట్ చోరీపై గురిపెట్టి పోలింగ్ కేంద్రాల ముందు నిరసనలకు దిగాడు. ప్రతిపక్షాలకు సంబంధించిన 65 లక్షల ఓట్లు తొలగించారని మోడీ మీద దండయాత్రకు దిగాడు. ఇది కూడా బీహారీలకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. 61 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 1 స్థానానికే పరిమితమైంది. రాహుల్ గాంధీ ఎఫెక్ట్ మహాగఠబంధన్ మిత్రపక్షాలకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. రాహుల్ అసమర్థత రాజకీయం, ఆయన బలహీనమైన పనితీరు మహాగఠబంధన్ విజయావకాశాలను మొత్తం దెబ్బతీసింది. తన గోచి సర్దుకునే తెలియలేదు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు అవతల వాళ్లకు నీతులు బోధిస్తారు. తెలంగాణలో ఓటు చోరీతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి ప్రగల్భాలు పలుకుతోందిప్పుడు. ఓడిపోతామని తెలిస్తే పోరాడాలి, కానీ ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తొక్కొద్దు. పోరాడి ఓడితే చరిత్రలో నిలుస్తారు, కానీ అడ్డదారులు తొక్కి గెలిస్తే చరిత్రహీనులుగా మిగులుతారు. తాజాగా జూబ్లీహిల్స్ గడ్డపైన కాంగ్రెస్ కు తంత్రం బట్టబయలైంది. హస్తం పార్టీ నేతలు ఇక్కడ ఓట్ల దొంగలుగా మారి ఓటరు జాబితాలో హస్తలాఘవం చూపించారు. కాదేది కాంగ్రెస్ నేతలకు అసాధ్యం అన్న రీతిలో ఓటు చోరీకి పాల్పడ్డారు. ఒకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అంటూ గొంతు చించుకుంటున్నాడు. బీజేపీ ఎత్తుతున్నాడు.
కానీ ఇక్కడ స్వయంగా రాహుల్ గాంధీ సొంత పార్టీ నేతలు జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్లతో గెలిచేందుకు కుతంత్రాలకు పాల్పడ్డారు. అధికారం చేతిలో ఉంటే ఏకంగా ప్రజాస్వామ్యాన్నే నడి బజార్లో నిలబెట్టి నరికేయవచ్చని నిరూపించారు. కింది స్థాయి అధికారులతో కుమ్మక్కైన కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ లో వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేశారు.